కొత్త రేషన్ కార్డుల్లో తప్పులుంటే ఇకపై సరిచేయించుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం కొత్తగా ఇస్తున్న క్యూటీఆర్ ఆధారిత రేషన్ కార్డుల్లో మార్పులు కావాలంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. తప్పులుంటే సచివాలయంలో దరఖాస్తు సెప్టెంబర్ 15 నుండి అవకాశం. సెప్టెంబర్ 15 నుంచి మార్పులు చేయించుకునే అవకాశం కల్పించనుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త కార్డులు ముందుగా అందజేస్తామని తెలిపింది. 3 నెలల పాటు రేషన్ తీసుకోకపోతే కార్డు రద్దవుతుంది. నవంబర్ 1 నుండి కొత్త కార్డు కావాలంటే నామమాత్ర రుసుము 35 నుండి 50 రూపాయలు మాత్రమే. అంతేకాకుండా ఆధార్ ఆధారంగా సముచితంగా లబ్ధిదారులకు కార్డులు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తప్పులు ఉన్నవారు సమయానికి సరిచేసుకోవాలని సూచించింది. ఇటువంటి తాజా సమాచారం కోసం మా ఎస్కే న్యూస్ ఛానల్ని ఫాలో అవ్వండి.